సో గైస్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారో గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మమ్మీ ఏమన్నా చేయనిది 24 hours. సో మమ్మీ చిన్న హింట్ ఇచ్చింది. ఇవాళ వీడియో ఏంటంటే మేము 24 hours ఇంటర్నేషనల్ క్యూజిన్స్ కుక్ చేసి ట్రై చేద్దాం అనుకుంటున్నాము. అండ్ మమ్మీ నేను ఇవే చేస్తాం కదా. నో, మేమిద్దరం కలిసి చేస్తాం. మేము ఆల్రెడీ మెనూ ఫిక్స్ అయ్యాము, అంటే కొంచెం అంటే ఇక్కడ కూడా దొరికే వాటితో మేము ఫిక్స్ అయ్యాము ఇంటర్నేషనల్ క్యూజిన్స్. సో అది ఎలా అవుతుంది ఏంటని మీరు కూడా చూసేయండి. అది మేము చేసుకుని మీకు చూపిస్తాం. ఎస్. సో మమ్మీ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో బ్రేక్ఫాస్ట్ అయితే మేము జపనీస్ ఆమ్లెట్ చేస్తున్నాం, జపనీస్ స్టైల్లో. మమ్మీ చేసేద్దామా? స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ అయితే ఎగ్ వైట్ని ఎగ్స్ని యోక్ని సపరేట్ చేసుకో. సో నేనైతే ప్రెసెంట్ ఎగ్ వైట్ని యోక్ని సపరేట్ చేస్తున్నా. అదేం రాస్తాం ఇంకా పెట్టాను. నువ్వు ఒకటి ట్రై చేస్తావు. ఇలా కాదు, నేను ఫస్ట్ చేశాను కదా. చెయ్యి చూద్దామండి మమ్మీకి ఎలా వస్తుందో చూద్దాం. మమ్మీ చెప్పిన టిప్ నేను ఫాలో అయ్యాను కదా, నాలాగా మమ్మీ కూడా ఒకసారి ఫాలో అయితే చూద్దాం. పర్లేదు. అంటే ఒకటి ఇది ఎగ్ యోక్ బ్రేక్ అవ్వట్లేదు, బాగుంది. మమ్మీ అది నువ్వు ట్రై చేయి మమ్మీ. చెయ్యి పడితే పడింది. లేదు ఒకసారి ట్రై చేయాలి. వద్దు, నాకు రాదు కాబట్టి మమ్మీ ట్రై చేస్తుంది. లాస్ట్ ఎగ్ ట్రై పడిందంటే మళ్ళీ పడిపోయింది అంట. ట్రై చేయపోనీ ఇది సపరేట్ పెడదాం. మా మమ్మీ ఇప్పుడు ట్రై చేయబోతుందండి, లైక్ ఈ టిక్ దీంట్లో వేయకుండా. పక్క ఇలా ఉంటుంది అంట. అది ఇప్పుడు దీంట్లో చూసారా సార్ డబుల్ యాక్షన్ బాగా వచ్చేసరికి మార్చేసింది మాట. సో మేమైతే సపరేట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకున్నాం. బీటర్ ఇప్పుడు కాదు, ఇదైతే అయిపోయింది. ఇప్పుడు నేను ఎప్పుడు ఒక గిన్నె అడుగుతాను, ఒక్కొక్కసారి ఒక దగ్గర పెడతావు గిన్నె బేకింగ్, ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర పెడుతుంది. అదేదో ట్రెజర్ హంట్ లాగా. మర్చిపోయింది మమ్మీ, ఎత్తుకు మర్చిపోయింది. థింకింగ్ ఎలా వేద్దాం మేము. A few minutes later. తీసుకొచ్చింది, ఫైనల్లీ తీసుకొచ్చింది. సో దీంట్లో ఫిల్టర్కి పెట్టేసుకొని నేను ఇందాకే ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసా. లైక్ ఎవరో ఒక ఆవిడ కుకింగ్ షోలో, అంటే ఆ ఫన్నీ షో అనుకుంటా. ఇవి లేకుండా మమ్మీ ఇది లేదు మమ్మీ ఇలా పెట్టేస్తుంది. ఎలాగే అంటే ఇది పెట్టాలని వాడికి తెలీదు, ఇలా చేస్తుంది. వచ్చిందా మరి? ఇది రాలేదు కదా, అందుకే అది ఫన్నీ షో అయింది. అందులోకి వెళ్ళిపోయి అనుకోలే. అది ఏం బీట్ చేసింది, పాడైపోతుంది. నీకు తెలిసినట్టుగా అందులో తెలియదు. వద్దు మమ్మీ, వద్దు మమ్మీ. నేను పొడిపోతున్నా. ఇవాళ టేస్ట్లోకి మా అన్నయ్యని లాగుదాం అనుకుంటున్నాము. చూద్దాం అది ఎలా అవుతుందో. ఏదో తేడాగా మన ఎగ్ వైట్ చూసారా ఎంత బాగా మంచులాగా ఉంది. సో ఇదైతే ఇప్పుడు అయిపోయింది, కట్టేస్తాం.
మమ్మీ ఇప్పుడు నేను దీన్ని ఒక డిఫరెంట్ మెథడ్ లేనా షాక్ కూడా షాక్ ఎందుకు? ఎలా ఉంది ఒక దగ్గర పడి బాగుంది. సో స్పైసీనెస్ యాడ్ చేసుకున్నాం మమ్మీ చాలు. స్పైసీనెస్ కావాలని మా మమ్మీ ఇంకా 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 ఇస్తుంది. సో ఇప్పుడైతే మనం దీన్ని కట్ చేసుకుని తినేద్దామమ్మా. అలా కోసవా? నా తప్పు కాదు, అది చాకే పొద్దునగా లేదు. అంతేగా అంతేగా. సో గొండి ఇలాగ వచ్చిందండి. బాగుంది, తిను. డిఫరెంట్గా. నాకు అలాంటిది ఏం లేదు తెలుసు. బాగుంది అంటే కదా ఈ పైది క్లౌడ్ అంటే క్యాండీ ఉంటుంది కదండి, అలా సాఫ్ట్ క్యాండీ అలా ఉంది. అంటే చాలా బాగుంది. కాటన్ క్యాండీ లాగా నోట్లో పెట్టిన వెంటనే కరుగుతుంది. చాలా బాగుంది. కింద కూడా చాలా బాగుంది. మా అన్నయ్యకి మీరు అలాగే ఉండండి, మా అన్నయ్యకి పెడతాను. బాగుంది అంటే దాని అర్థం అదే. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు కంప్లీట్ చేసేస్తాము. సో మళ్ళీ లంచ్ చేసినప్పుడు కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. So guys, it's afternoon right now and I just want to cut some vegetables. అంటే వాంటెడ్ కాదు, మస్ట్ అండ్ షుడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడైతే మేము మా ఆఫ్టర్నూన్ రెసిపీ స్టార్ట్ చేసేస్తున్నాం. ఫర్ దాట్ నేను కొన్ని క్యారెట్ కట్ చేసుకున్నా అండ్ ఒక క్యాప్సికమ్ కట్ చేసుకుంటున్నా. అంటే సరే నేను రివీల్ చేసేస్తా. మేమైతే ఇప్పుడు థాయ్ గ్రీన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాం. సో దాంట్లోకి ఎంత వెజిటేబుల్స్ వేసుకుంటే అంత మంచిదంట. మాకైతే ఇది చేయడానికి కొన్ని కావాలి. అంటే మొత్తం ఇంట్లో చేయడానికి బేసిల్ లీవ్స్ అని ఇంకా థాయ్ జింజర్ అని అలా కొన్ని కావాలి. సో మాకైతే మేము ఇక్కడ చాలా సర్చ్ చేసాం కానీ అవైలబుల్గా లేవు. సో మేమైతే ప్రెజెంట్ ఆ థాయ్ పేస్ట్కి మాత్రం ఒకటి తెప్పించేసుకున్నాము ఇన్స్టెంట్ది. బట్ వన్ డే మేము అన్నీ గ్యాదర్ చేసుకొని పక్కాగా ఫుల్ A to Z థాయ్ కర్రీ మేమే చేద్దాం అనుకుంటున్నాము. సో ఆల్రెడీ ప్లాన్ అయితే ఉంది. బాగుంది కదా, అంటే మనం బేసిక్గా ఇలా కట్ చేసుకుంటాము. హోటల్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఇంకా ఆమ్లెట్ అయితే చాలా బాగా వచ్చింది, బాగుంది, మంచిగా వచ్చింది. అంటే మేము అది ఫుల్గా కుక్ అయ్యేదాకా కొంచెం చాలా బాగుంది. ఇంకోమ్మా నేను తీస్తున్నా. ఏమవుతుంది? ఏమో జస్ట్ మిస్, కంగారు పడు. జస్ట్ మిస్. అది అయిపోతుంది. ఇదే అవ్వట్లే. అంటే దేనికన్నా అంతే కదా, క్లీనింగ్ అంటే క్లీనింగ్ టైం పడుతుందా? బ్రహ్మానందం గారు ఏమన్నారు తెలుసా? ఏమన్నారో ఉన్నది. డోంట్ ఆర్గ్యూ, జస్ట్ ఒకసారి డీటెయిల్ ఏదైనా అన్నారు. ఇట్లా అన్నారా? ఇది మా మమ్మీ పని లేకుండా నేనే కట్ చేస్తాను. అబ్బా పర్లేదులేండి. సో చూసారా, వెజిటేబుల్స్ అయితే రెడీ అయిపోయి. సో గైస్ మనం అయితే ఇప్పుడు కట్ చేసాం కదా, కర్రీ స్టార్ట్ చేసేద్దాం రండి. మీకు బ్రోకలీ ఒకటి, అవకాడో ఒకటి, 2 లంబసింగి సైడ్ చాలా బాగుంటాయండి, నిజంగా బాగుంటాయి. అంటే అవకాడో మీకు ఇక్కడ నార్మల్ సిటీలో ఇంత చిన్నది 100-120 అమ్ముతారు కదా, మీరు లంబసింగి సైడ్ చూడండి, నిజంగా ఇంత ఉంటుంది అది కాయ. అవకాడో అది ఒకటి 100 రూపీస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను అందుకే మమ్మీ లంబసింగి వెళ్దాం అనుకుంటున్నాను. అవకాడో కోసం లంబసింగి. అంటే కొన్ని తెచ్చుకోవచ్చు కదా, కొంచెం నువ్వు అనుకున్నది కాక వాళ్ళకి కూడా చెప్తున్నావు తెచ్చుకోమని. అక్కడికి వెళ్ళి సరే దానికోసమే వెళ్ళకండి, మీరు వెళ్ళినప్పుడు తెచ్చుకోండి. ఓకే మమ్మీ. అండ్ బ్రోకలీ కూడా అక్కడ చాలా బాగుంటుంది.
మీకు అటు సైడ్ పెడతారు చూడండి హిల్ స్టేషన్స్లో, అంటే సంత, ఒక రోజు సంత అని చెప్పి, అలా మేము వెళ్ళిన రోజు సంత మాట. సో అప్పుడు మేము మంచిగా బ్రోకలీ అండ్ అవకాడో తీసుకున్నాము, స్వీట్ పొటాటో కూడా తీసుకున్నాం. ఇన్స్ట్రక్షన్స్ మస్ట్ ఫాలో ఇన్స్ట్రక్షన్స్. మూత పెట్టుకోండి. మూత యాక్చువల్లీ కొంచెం పచ్చిమిరకాయలు వేద్దాం ఇంకా, గ్రీన్ రెడ్వి. వచ్చాడండి మాస్టర్ చెఫ్. రండి రండి రండి. చెక్ చేస్తున్నారు మమ్మీ మాస్టర్ చెఫ్, మనం ఏం చేస్తున్నాం ఏం. స్మెల్ పిలుస్తున్నారండి. జడ్జ్మెంట్కి వచ్చారు. ఒకేద్దామా? అయ్యో కోపం వచ్చింది మమ్మీ. స్మెల్ పిలుస్తున్నాను అన్నాను కదా, కాఫీ వచ్చింది. హర్ట్ అయ్యారు సార్. అయిపోయింది సార్, పెడతాం మీకు కూడా. కొంచెం ఇటు తిరగండి. సో అయిపోయింది సార్. సార్ అయిపోయింది సార్, మీరు కొంచెం జరిగితే మా ఆడియన్స్కి కూడా చెప్తాం. కొంచెం వేయి అలా పక్క నుంచి. సో గైస్ మేము లంచ్కి అయితే థాయ్ గ్రీన్ కర్రీ చేసేసుకున్నాం విత్ రైస్. నిజంగా చాలా బాగుంది, అంటే టేస్ట్ చూసాము. సో మేమైతే ఇప్పుడు ఇది ఎంజాయ్ చేసేస్తాము. మళ్ళీ స్నాక్స్ బ్రేక్లో కలుద్దాం. చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్గా తయారు చేయాలి. ఇది చపాతీలో బాగుంటుంది. డిఫరెంట్గా టేస్ట్ చేయాలి. ఇది రైస్లో కూడా బాగుంది, చపాతీలోకి రోటీలోకి అయితే ఇంకా అదిరిపోతుంది. సో మీరు ట్రై చేయండి, ట్రై చేసి చాలా బాగుంది. సో మేమైతే ఇప్పుడు టీవీ చూస్తూ లంచ్ ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ కలుద్దాం. బాయ్. సో గైస్ లంచ్ తినేసిన తర్వాత మేమైతే ఒక చిన్న న్యాప్ తీసుకున్నాం. ఒక 10 minutes బ్యాక్ నేను లెగిసి కొంచెం ఫ్రెష్ అయ్యాను. క్లైమేట్ అయితే చాలా బాగుంది, మీరు ఒకసారి చూడండి. నిజంగా అంటే కొంచెం వర్షం పడుతుంది. ఇట్స్ రియల్లీ నైస్. ఐల్ షో యు. సో చూసారు కదా, నేనైతే ఒకసారి టెర్రస్ మీదకి వెళ్తాను. టెర్రస్ మీద నుంచి కూడా, టెర్రస్ మీద వర్షం పడుతున్నప్పుడు చాలా బాగుంటుంది. ఫుల్ మౌంటైన్స్కి ఫాగ్లా వచ్చి చాలా బాగుంటుంది. అదైతే ఇప్పుడు మీకు చూపించేస్తాను. లెట్స్ గో. గైస్ చూడండి, నిజంగా కెన్ యూ సీ దట్? చూసారా ఎంత బాగుందో. చిన్నగా రెయిన్ పడుతుంది, బట్ ఇట్స్ ఓకే. ఈ వ్యూకి మేనేజ్ చేసేయచ్చు. చూసారా ఎంత బాగుంది కదా. లైక్ మా అపార్ట్మెంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మొత్తం టెర్రస్ ఎక్కితే ఫుల్ మౌంటైన్సే కనిపిస్తాయి. యూ కెన్ సీ. చాలా బాగుంది కదా వ్యూ. అండ్ ఫోన్లో కన్నా బయట ఇంకా బాగుంది. అండ్ ఆ కొండ కనిపిస్తుంది కదా, అది సింహాచలం కొండ. అక్కడ మీకు కనిపిస్తుంది. లైక్ ఇప్పుడు ఫాగ్ ఉంది కాబట్టి అంత తెలియట్లేదు. సో అక్కడైతే వెంకటేశ్వర స్వామిది లైటింగ్ది పెట్టారన్నమాట. నైట్ టైం మీకు బాగా కనిపిస్తుంది. నేను ఎప్పుడైనా చూపిస్తాను మీకు. ఇట్స్ రియల్లీ నైస్. అండ్ అటు సైడ్ వ్యూ కూడా చూపిస్తాను ఒకసారి. వావ్, ఇట్స్ రైనింగ్. లెట్స్ గో. అటు సైడ్ మొత్తం మౌంటైన్స్ కనిపిస్తాయి అండ్ ఇటు సైడ్ మొత్తం బిల్డింగ్స్. సో చాలా బాగుంది కదా. ఇది మొత్తం గ్రీనరీ వస్తుంది. ఇక్కడ మొత్తం మీకు బిల్డింగ్స్ కనిపిస్తాయి ఎక్కువ. సో మీకు కనిపిస్తుందా? అది ఉంది కదా, అది ఎయిర్పోర్ట్ రన్వే అన్నమాట. సో ఒక్కొక్కసారి ఫ్లైట్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి కార్లండి వచ్చినప్పుడల్లా కనిపిస్తే కానీ మేము ఎక్కువ రాము కదా. సో అది. అండ్ మీకు ఇంకో సీక్రెట్ ప్లేస్ చూపిస్తాను ఇప్పుడు.
ఇంకో సీక్రెట్ ప్లేస్ చూపిస్తా. సో ఇది ఉంది కదా, ఇది వాటర్ ట్యాంక్ అన్నమాట. అవునా, నిజమా? సో సో ఇంత టెర్రస్ ఉంటుంది కదా, మా కజిన్స్ కానీ ఎవరన్నా వచ్చినప్పుడు మేము ఈ ల్యాడర్ ఎక్కేసి దాని మీద కూర్చుంటాం. దాని మీద నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఎక్కను, ఎందుకంటే చాలా తడిగా ఉంది కదా, డ్రెస్ పాడైపోతుంది. సో అది ఆ మీద నుంచి వ్యూ ఇంకా బాగా అనిపిస్తుంది. అంటే మీరు ఫుల్ మూన్ డే రోజు వస్తే మాత్రం ఇంకా సూపర్, చెప్పక్కర్లేదు. అండ్ అది ఇది అంతా మొత్తం కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. సో గాయస్ అది ఉంది కదా ఆ రాడ్, అది ఫ్లాగ్ హోస్టింగ్కి అన్నమాట. సో ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి అలాగా అందరూ కలిసి చేస్తారు, బాగుంటుంది. అండ్ ఎలా ఉన్నా సరే మంచిగా వర్షం పడినప్పుడు మాత్రం నాకు మా అపార్ట్మెంట్స్ మంచి హిల్ స్టేషన్లో ఉన్నట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది వ్యూస్ అది. సో ఇప్పటికే వర్షం పెద్దది అయిపోయింది, మనమైతే కిందకి వెళ్ళిపోదాం. మమ్మీ రియాక్షన్ చూద్దాం, ఆల్రెడీ తడిసిపోయాను కదా. సో లెట్స్ గో. మా అమ్మ చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. చూసారా, మేము లిఫ్ట్ ఎక్కడానికి వచ్చాం. 5th ఫ్లోర్లో ఉంది కదా, మేము 3rd ఫ్లోర్లో ఉన్నాం కదా మమ్మీ. దానికి కూడా మా చెల్లెకి లేక కొంచెం ఇందుకే గైస్ ఏదో పడేస్తాడు గైస్. పంచయిందా? ఇదే నేను పడేస్తే నన్ను తిడతాడు. ల్యాప్టాప్ ఛార్జర్ పడేసాడు. గైస్ మీకు టెర్రస్ చూపించాను కదా, సో టెర్రస్ చూపించేసిన తర్వాత కిందకు వచ్చినంటే మేము బయటకు వచ్చాము, మాకు చిన్న వర్క్ ఉందని చెప్పి. సో మంచిగా వర్షం పడుతుంది కదా, జాక్ ఫ్రూట్ తెచ్చుకున్నాం. సో మేము మారేడు మధ్య వెళ్ళామని చెప్పాం కదా, అక్కడ నుంచి పనసకాయ తెచ్చుకున్నాం. సో పెట్టుకున్నాం. ఈ కార్ చూసారా, నాకు సడన్గా చూసి మిస్టర్ బీన్ కార్ గుర్తొచ్చింది. ఈ రోడ్ గుర్తుందా, స్టేషన్ రోడ్, వైజాగ్ మొత్తం మీ రోడ్ చాలా బాగుంటుంది కదా. అంటే నాకు తెలిసి చాలా బాగుంటుంది కదా రోడ్, ఫుల్గా ట్రీస్ వచ్చి. అండ్ ఇప్పుడు వర్షం పడుతుంది కదా, దానివల్ల ఇంకా బాగుంది. సో మేము పనుంది వచ్చామని చెప్పాం కదా. సో మ్యాక్ ల్యాప్టాప్ చిన్న ఇష్యూ వచ్చింది, దానికోసమని వచ్చాము సర్వీసింగ్ కోసం. సో అయిపోయాక వెళ్ళాక చూపిస్తాను మీకు. సో గైస్ వచ్చేసాము, వర్షం పడుతుంది. కొంచెం అయితే పరిస్థితులు బాగాలేదు కాబట్టి నేను కాసేపు కనిపించను. పోయి మీకు చెప్పాను కదా, టెర్రస్ మీదకి వెళ్ళినప్పుడు సింహాచలం కొండ మీద వెంకటేశ్వర స్వామిది కనిపిస్తుందని. మీకు క్లియర్గా కనిపించట్లేదు. సో గైస్ మనమైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసాము. చెప్పాను కదా లేట్ అయినా సరే ఈవినింగ్ స్నాక్స్ చేస్తా అని చెప్పి. సో మమ్మీ రెడీ. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి చేసేద్దాం. లెట్స్. సో గైస్ నౌ అమ్మా. సో మేమైతే ఇంటికి వచ్చేసాం కదా. నౌ వీఆర్ ఆల్ సెట్ టు మేక్ సమ్ స్నాక్స్. సో చూరోస్ చేస్తున్నాం అండ్ విత్ చాక్లెట్ సాస్. సో ఇప్పుడైతే మనం అది స్టార్ట్ చేసేద్దాం. ఓకే లెట్స్ గో. ఏనా సో గైస్ నేను మీకు ఇందాక చెప్పాను కదా మేము చూరోస్ చేసుకుంటున్నామని చెప్పి. సో అది చేసుకోవడం అయిపోయింది, నేను తినేయడం కూడా అయిపోతుంది. సారీ, మీకు రెసిపీ కావాలంటే నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను. అండ్ స్నాక్ అయిపోయింది కదా,
సో ఇట్స్ ఆల్రెడీ లేట్, బయటకు వెళ్ళి వచ్చాం, లేట్ అయిపోయింది కాబట్టి లంచ్ డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే చలో. సో మమ్మీ నేను అయితే స్నాక్స్ అయిపోయిన తర్వాత కొంచెం చిల్ అయ్యాం, లైక్ టీవీ చూసాం. ఐ నో ఇట్స్ ఆల్రెడీ లేట్ కానీ కొంచెం రెస్ట్ తీసుకున్నాం. సో ఇప్పుడైతే డిన్నర్ స్టార్ట్ చేసేద్దామా మమ్మీ? ఓకే. ఇప్పుడు చేసిన స్నాక్స్ అయితే పిల్లలకి చాలా బాగుంటుందండి, ఇష్టంగా తింటారు. చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేయండి. నేను స్నాక్ ఐటెం కింద ఈజీగానే ఉంది కానీ పిల్లలకి చాలా బాగుంటుంది. స్కూల్ నుంచి వచ్చాక చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు. ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, సో మీకు దాని రెసిపీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే డిన్నర్ ఏం చేస్తున్నాం మమ్మీ? నేనే చెప్పానా? నువ్వే చెప్పాను. సో డిన్నర్ మేము ఇండోనేషియన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము. ఇట్స్ కాల్డ్ సంథింగ్ లైక్ నాసీ గొరాంగ్. సో అదైతే ఇప్పుడు చేసేద్దాం. మేము విత్ చికెన్ చేస్తున్నాం. మీరు అన్నీ వెజ్ అడుగుతున్నారు కదా, మార్నింగ్ నుంచి అన్నీ వెజ్ చేయలేదు మేము. సో నాసీ గొరాంగ్ విత్ చికెన్ చేస్తున్నాము. అండ్ నేను మమ్మీ అయితే ఈ రెసిపీ కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం కదా మమ్మ? ఓకే, అలాగే ఎలా ఉంటుందా అని చెప్పి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. అంటే నేను ఈ రెసిపీ ఎప్పటి నుంచో చూసిన, ఇదనే కాదు, మార్నింగ్ నుంచి జపనీస్ ఆమ్లెట్ అన్న అవ్వచ్చు, థాయ్ గ్రీన్ కర్రీ అన్న అవ్వచ్చు, థాయ్ ఫుడ్ నేను ఎప్పటి నుంచో ట్రై చేయాలనుకుంటున్నా. గ్రీన్ కర్రీ చాలా బాగుంది, చాలా బాగుంది. అది రైస్ కన్నా చపాతీ పుల్కాలోకి చాలా బాగుంది, ఈజీ కూడా. యాక్చువల్లీ ఇది రోటీస్లోకి అయితే చాలా బాగుంటుంది. మీరు యూనిక్గా ఒకసారి ట్రై చేయొచ్చు. రైస్ కన్నా రోటీ చపాతీకి చాలా బాగుంది. రైస్లో ఎందుకంటే ఆ కర్రీ కొంచెం స్వీట్ వచ్చింది, రైస్లో కూడా డిఫరెంట్గానే ఉంది కదా మమ్మీ? రైస్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంది. బట్ ఏంటంటే రోటీలోకి మీకు ఇంకా బాగుంటుంది. అది ఆ కర్రీ స్వీట్ ఒరిజినల్గా స్వీట్గా ఉంటుందా లేకపోతే అది ఇన్స్టెంట్ ప్యాక్ వాళ్ళు స్వీట్గా వచ్చిందా మాకు తెలీదు. బట్ ఒరిజినల్లో కూడా బ్రౌన్ షుగర్ అనేది వేస్తారు. బట్ కర్రీ అయితే చాలా బాగుంది. లేదు, బాగానే అంత స్వీట్ లేదు, ఎందుకంటే నేను స్వీట్ తిన్నా కాబట్టి నాకు అనిపించింది. మామూలుగా అయితే బాగుంది టేస్ట్ అది. అండ్ మీరు ఒకసారి ట్రై చేసుకోండి, నిజంగా చాలా మీరు ట్రై చేస్తే మీకు నచ్చుతుంది పక్కా 100%. నాకు కూడా చాలా నచ్చింది. అండ్ ఇప్పుడైతే చాలా లేట్ అయిపోయింది కాబట్టి నాసీ గొరాంగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే మామ? సో మనమైతే ఇంటర్నేషనల్ క్యూజన్స్లో జపాన్ ఆమ్లెట్, మధ్యాహ్నం థాయ్ వాళ్ళ గ్రీన్ కర్రీ, అండ్ ఈవినింగ్ ఏమో చూరోస్. అవి స్పానిష్ పోర్చుగీస్ సైడ్ అంట. అండ్ ఇప్పుడైతే ఇండోనేషియన్ ట్రై చేస్తున్నాం. లెట్స్ గో అండి, బాయ్. ఏదో తేడాగా గైస్, సో నేను గార్లిక్ చిల్లీ అది చాప్ చేసే వర్క్ అసైన్ చేసుకున్నమాట. సో నాకు ఇప్పుడే తెలిసింది ఏంటంటే ఆనియన్స్ పీల్ చేసి ఉన్నాయి, గార్లిక్ పీల్ చేసి ఉన్నాయి. సో నేను ఒక మిర్చి కట్ చేస్తే సరిపోతుంది. మా బుజ్జి మమ్మీ. అబ్బా, అయ్యో అబ్బా. ఈ ఫ్రైడ్ రైస్ అవ్వకముందే నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోతానేమో, ఎందుకంటే నాకు మార్నింగ్ నుంచి చాలా చిరాకు. నేను ఎక్కిరించిందే కనిపిస్తుంది కదా మీకు, మా మమ్మీ అక్కడి నుంచి ఎక్కిరిస్తున్నా, మీకు కనిపించట్లేదు. సరే నేను పిలుస్తాను. సో ఇప్పుడైతే మనం ఇవి చాప్ చేసుకుందాం ఇన్ సిమ్. గైస్ ఇప్పుడైతే మా డిన్నర్ రెడీ అయిపోయింది. సో ఇండోనేషియన్ ఫ్రైడ్ రైస్, అండ్ యూ వాంట్ సీ ఇట్? లెట్స్ సీ. Top it up with an omelette, fried onions and spring onions. Guys,
ఇప్పుడు మేము మా డిన్నర్ చేస్తున్నాము. సో దీని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కదా మామ. బాగా వచ్చిందండి. చికెన్ కూడా చాలా స్మూత్గా ఉంది. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. అంటే మసాలాలు లేకుండా ఓన్లీ సోయా సాస్తో నేను అనుకున్నది అయితే అంటే ఇంత టేస్ట్ వస్తుందని అనుకోలేదు. బాగుంది. అంటే నేను స్వీట్ వస్తుంది అనుకున్నా ఇది కూడా, ఎందుకంటే మనం సోయా సాస్ అండ్ బెల్లం వేసాం కాబట్టి. బట్ లేదు, బాగా వచ్చింది. అని ఎలా ఉంది? బాగుంది. సో మా ముగ్గురికి నచ్చింది. మేమైతే ఇప్పుడు ఇది ఎంజాయ్ చేసేస్తాం. హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి. మసాలాలు లేకుండా చాలా బాగుంది. పిల్లలకి చేసి పెట్టచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మేము చేసిన 4 డిషెస్లో మీకేది నచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ గైస్ ప్లీజ్ డూ లైక్, షేర్ చేయండి and subscribe to our YouTube channel. Bye. Lots of love. బాయ్.